Shalom everyone. I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, సెఫర్ బెరషిత్ అనగా ఆది కాండంలోని 8 పర్షాల క్లుప్త వివరణ తెలుసుకున్నాం. బెరషిత్లోని మిగిలిన 4 పర్షాల యొక్క క్లుప్త వివరణ తెలుసుకుందాం. 9వ పర్ష వాయేషేవ్ అనగా మరియు అతను నివసించాడు లేదా అతను స్థిరపడ్డాడు అని అర్థం. ఈ పర్షాలో యోసెఫ్ యొక్క స్వప్నాలు, అతను బానిసగా అమ్మబడడం మరియు యూదా తామార్ కథనం వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి ఆదికాండము 37వ అధ్యాయం 1వ వచనం నుండి 40వ అధ్యాయం 23 వచనంలో వివరించబడ్డాయి. 10వ పర్ష మికెడ్స్ అనగా చివరిలో లేదా అటు తర్వాత లేదా తరువాత అని అర్థం. ఈ పర్షాలో యోసెఫ్ ఈజిప్టులో అధికారంలోకి రావడం, ఫరో యొక్క స్వప్నాలు వివరించడం మరియు తన సోదరులతో పునర్మిలనం చేసుకోవడం వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి ఆదికాండం 41వ అధ్యాయం 1వ వచనం నుండి 44వ అధ్యాయం 17వ వచనంలో వివరించబడ్డాయి. 11వ పర్ష వైగాష్ అనగా మరియు అతను సమీపించాడు లేదా అతను దగ్గరకు వచ్చాడు అని అర్థం. ఈ పర్షాలో యోసెఫ్ తన సోదరులకు తన గుర్తింపును బయలుపరచడం, యాకోబు కుటుంబం ఈజిప్టుకు వలస వెళ్ళడం మరియు గోషెన్లో స్థిరపడడం వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి ఆదికాండం 44వ అధ్యాయం 18వ వచనం నుండి 47వ అధ్యాయం 27వ వచనంలో వివరించబడ్డాయి. 12వ పర్ష వాయేకి అనగా మరియు అతను జీవించాడు అని అర్థం. ఈ పర్షాలో యాకోబ్ తన కుమారులకు ఆశీర్వాదాలు ఇవ్వడం, అతని మరణం, కానాన్లో సమాధి మరియు యోసెఫ్ మరణం వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి ఆదికాండం 47వ అధ్యాయం 28వ వచనం నుండి 50వ అధ్యాయం 26 వచనంలో వివరించబడ్డాయి. ప్రియులారా, ఇంతటితో బెరషిత్లోని 12 పర్షాలు వాటి యొక్క క్లుప్త వివరణ తెలుసుకుందాం. సెఫర్ షెమోత్ అనగా నిర్గమకాండంలోని పర్షాల యొక్క క్లుప్త వివరణ తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.